పద్మావతి చెప్పు. గుడిలో నేను మాట్లాడింది వేరే ఎవరితోనో అని మా అమ్మ అనుకుంటుంది. నీతోని అని చెప్పు. అవునత్తయ్య, నేను కూడా కంకణం కట్టించుకోవడానికి గుడికొచ్చాను. అప్పుడైనా కనిపించారు, పలకరించాను. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మీరు చూశారు. మీరు మరోలా అనుకుంటారని ఈయన భయపడితే నాతోనే మాట్లాడారని చెప్పడానికి ఇక్కడికొచ్చా. గంతేనమ్మా. అత్తమ్మా, గాల్మరాల 5,000 ఉన్నాయి, తీసుకురా. గట్లనే. ఈగో దుర్గా, సీనయ్య, అమ్మా ఈ పైసలు తీసుకుపోయి చిట్టు తౌడు తెలగ పిండి కొనుక్కరా. ఈ మధ్య పశువులు కూడా గడ్డి గరవడంలే. గా ప్రసాదం ఆడబెట్టు, తీసుకో. పోయిరా. గట్లనే రా పద్మావతి, నిన్ను వదిలేసి వెళ్తా. సీనయ్య, పద్మావతి తర్వాత పోతుందిలే, నువ్వు పోయిరా. గట్లనే అమ్మా. నేను వెళ్ళొస్తాను అత్తమ్మా. ఆగో. పద్మావతి నీ అసలు పేరేనా, లేక నువ్వే కావాలని పెట్టుకున్నావా? లేదండి, నా అసలు పేరు పద్మావతి. కావాలంటే మా అమ్మ మీద ఒట్టు. వద్దులే, అన్నిటికీ ఒట్టేషుడు మంచిది కాదు. సీనయ్య మాట్లాడింది నీతోనేనా? నాతోనే. గుడికి కంకణం కట్టుకోనీకొచ్చినవా? మరి కంకణమేది? చెప్పు, ఏది? కట్టుకోలేదత్తయ్య, మీరొచ్చి చూసారన్న కంగారులో వచ్చేసా. దేనికి కంకణం? చెప్పు, దేనికి కంకణం?
ఈరోజు మంగళవారం కదత్తయ్య. కంకణం కట్టుకొని స్వామికి అభిషేకం జరిపిస్తే మంచి జరుగుతుందని. మంచి జరగడం అంటే? అదేనండి, నాకు మంచి జరగడం. నీకు మంచి అంటే నీకే మంచి జరగాలి. మంచి మొగుడు రావాలనా లేక? అయ్యో అది కాదండి, నా జీవితం మంచిగుండాలని. జీవితం మంచిగుండాలంటే గీసంటివి మంచివి కావు. ఏంటత్తమ్మా? గిసంటివి మంచివి కావు అంటున్నానంటే ఎట్లాంటివో తెలుసా? సీనయ్య బండి మీద వచ్చినవా? గందుకే చెప్తున్నా, బావతో ముచ్చట్లు పెట్టుడు, బావ బండెక్కి వచ్చుడు నీ జీవితానికి అంత మంచివి కావు. నిజం చెప్పు. చెప్పా కదత్తమ్మా. గది నిజం కాదని నాకు తెలుసు. అసలు సంగతి ఏందో చెప్పు. దేవుడా, ఎరక్కపోయి బావను బయటపడేయాలని వచ్చా. నేనిరుక్కపోయాను. ఏం చేయాలి? చెప్పు. ఇంకా ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తున్నావు? గుడికి నువ్వు ముందొచ్చినవా, పావు ముందొచ్చిందా? నేను ఆహా కాదత్తమ్మా, తనే. ఏమో, ఇద్దరం ఎదురుపడ్డామత్తమ్మా. తెలీదు. ఆ గాబరెందుకు? ఏదో తప్పు చేసిన దాని లెక్క. తప్పేం చేయలేదత్తమ్మా. మరి దేనికి గాబరైతున్నావు? సరిగ్గా చెప్పు. గుడికి ఎందుకు వచ్చినావు? నిజం చెప్తే నీకే మంచిది, లేదంటే ఈ సంగతి శాన దూరం పోతుంది. చెప్పు చెప్పు. అద్దక్క, నన్ను క్షమించు. అది కాదత్తమ్మా, మా అక్క, అదే పద్మావతక్క, బావగారు గుడికొస్తారు. పెద్దమ్మ నన్ను బయటకు పోనివ్వడం లేదు. ఈ కంకణం తీసుకెళ్లి బావగారికిచ్చి కట్టుకోమని చెప్పు. మా పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రావని చెప్పి పంపింది. ఇది నిజమత్తమ్మా, మీ మీదొట్టు. ఇది చెప్పనికి భయపడతావెందుకు? ఎందుకంటే మీకు తెలియకుండా పెళ్లికి ముందే ఇవన్నీ మంచివి కావని అక్కని తిడతారేమోనని భయపడ్డా. సరేపో. ఆగో. ఇంకో పాలి బావతోని బండెక్కి తిరగొద్దు. గది మీ అక్క సోటు. సమజైనదా?
ఇదిగో మా అమ్మ. సీనయ్య నువ్వెళ్ళలేదా? గది అంతా విన్నావా? లేదు నాయనమ్మా, ఒక్క ముక్క వినబడలే. అవును, పద్మావతిని అమ్మాయి ఏమడిగింది? తను ఎందుకు భయపడింది? దొరికిపోయిందా? లేదురా మనవడా, నువ్వు మామూలుడు కాదు. మీ తాత కన్నా 4 ఆకులు ఎక్కువే చదివినావు. నీ ప్రేమ గెలుస్తుంది నాయనా. అమ్మా అమ్మా, చిన్న పెద్దనానా, చిన్న పెద్దనానా, పద్దక్క, పద్దక్క. ఏమైందమ్మా? మరి మరి చిన్న పెద్దనానా ఏమైంది? ఏమైందో చెప్పరా? రేయ్ పద్దు, ఎందుకట్లా ఉడుకుతున్నావు? లేదు లేదు పెద్దనానా. ఏమైందమ్మా? ఎందుకట్లా భయపడుతున్నావే? చెప్పు తల్లి, మరేమో. చెప్పమ్మా. వద్దు పెద్దనాన్న, పద్దు అక్కకి ఆ సంబంధం వద్దు. దుర్గమ్మత్త కొడుకుతో పెళ్ళొద్దు. వద్దు పెద్దనాన్న, వద్దు, ఆ పెళ్లి చెయ్యొద్దు. ఏంటే నువ్వనేది? ఏమైంది? తులసి, నువ్వు ఉండట్లా. చెప్పమ్మా, ఏంది అంత మాట అన్నావు? రేయ్, లగ్గాలు కూడా పెట్టుకున్నామే. అదీగాక దుర్గమ్మ గారింటి సంబంధం అంటే అమ్మోరింటి సంబంధం అంత గొప్ప సంబంధం అనుకుంటున్నామే. అట్లాంటిది ఇప్పుడు ఇట్లా మాట్లాడతావేంది అమ్మా? చెప్పు పద్దు. ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ వద్దు. అక్కకి ఈ సంబంధం వద్దు. వద్దు వద్దు అని ఒక మాటలో చెప్పేస్తే ఎలాగే? అసలేం జరిగిందో చెప్పు. తులసి, ఎందుకు వద్దంటున్నావో చెప్పు, చెప్పవే. ఆ ఇంట్లో ఎవరు సరిగ్గా లేరమ్మా. ఆ ఇంట్లో ఎవరు సరిగ్గా లేరు. అసలు నువ్వు వాళ్ళకి ఎందుకు వెళ్ళావే? ఎందుకైతేనే వాళ్ళు సరిగ్గా లేరు. ఎందుకైతేనే అంటుంది ఏంటండి? అసలు దీనికి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన. తులసి, నువ్వు ఊరికే చెప్తాను, ఇప్పుడు అదంతా ఎందుకు? అసలు సంగతి ఏందో దాన్ని చెప్పని. వద్దు, ఎట్లా చూడు, చెప్పు, వాళ్ళు ఎట్లా ఉన్నారు? దుర్గమ్మత్తతో చాలా కష్టం పెద్దనాన్న. మాట మాట్లాడితే చాలు బెదిరిస్తుంది, కసురుతుంది, తిడుతుంది. అలాంటి ఇంట్లో నేను కాసేపు నిలబడలేకపోయాను. అలాంటిది పద్దక్క జీవితాంతం ఎలా ఉండగలదు?
ఊళ్ళో ఎవరో ఓ అమ్మాయిని ప్రేమించాడంట. ఎవరే? అదే దుర్గమ్మ గారి అబ్బాయి. అక్కని పెళ్లి చేసుకోబోయా అతను. కానీ వాళ్ళ అమ్మ కోసం అక్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడంట. అలా ఇంకో అమ్మాయిని ప్రేమించిన అతని దగ్గర అక్కేం సుఖపడుతుంది, అతనేం సుఖపడతాడు? ఇదంతా తెలిసే పెద్దనాన్న భయపడుతున్నాను. వద్దు, లగ్నం పెట్టినా పర్లేదు, ఈ పెళ్లి ఆపేయండి. ఇక చాలా ఆపు. ఇక మీ నాటకాలు ఆపండి. నాటకాల తులసి, చెప్పవే. నువ్వేగా దీంతో ఈ నాటకాలు ఆడిస్తున్నావు? నేనా? అవును. నీకు మొదటి నుంచి ఈ పెళ్లి ఇష్టం లేదు. మా కోసం ఒప్పుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏమైందో? ఈ పెళ్లి చెడగొట్టడానికి దేవత లాంటి దుర్గమ్మ గారిని, మంచివాడైన అల్లుడిని చెడ్డవాళ్ళని చేస్తున్నావు. కాదమ్మా, అక్కకేం తెలీదు, నేనే. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మీరెన్ని నాటకాలన్నా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవాల్సిందే. నువ్వు దుర్గమ్మ గారి కోడలివి అవ్వాల్సిందే. పెట్టిన లగ్నానికి నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఈ పెళ్లి జరుగుతుంది, జరుగుతుంది. పెద్దమ్మా, Uh-uh.